తులసి నాకు కూడా మీటింగ్ టైం అవుతుంది, త్వరగా వచ్చేస్తాను. ఏంటత్తయ్య ఇలా జరిగింది? జ్యోతి, మీ అమ్మ నగలు చేయించే కార్యక్రమానికి మంచి ముహూర్తం అనుకొని పూజ జరిపించబోతుంటే ఇలా జరగడం ఏంటో అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి సంజయ్ కలిశాడని ఈయన వెనక్కి రావడం ఏంటో, సంజయ్ లక్ష్మిని బయటకు తీసుకెళ్లడం ఏంటో. ఇప్పుడు ఏం చేయాలత్తయ్య? పూజ ఆగిపోయినట్టే. ఇంకొక రోజు ముహూర్తం పెట్టుకుంటారేమో, మళ్ళీ ఇంకొక రోజు కూడా ఇలాగే టెన్షన్ పడాలేమో. అత్తయ్య, అమ్మే ఫోన్ చేస్తుంది. మాట్లాడు. హలో అమ్మా. ఏంట్రా, లక్ష్మిని తీసుకుని ఇంకా రాలేదేంటి? అమ్మా, లక్ష్మిని తీసుకురావడానికి లోపలికి వచ్చాను, కానీ మామయ్య మళ్ళీ వెనక్కి వచ్చారమ్మా. ఏంట్రా, ఆ మనిషి మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చినట్టు? నందిని తమ్ముడు దారిలో కనిపించాడని అతనితో ఇంట్లోకి వచ్చారు. అతను లక్ష్మిని తీసుకుని బయటికి వెళ్ళాడు. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, మనం ఏదైతే అనుకున్నామో ఆ పూజ ఈరోజు జరగదమ్మా. రే, పూజకు ఒక ముహూర్తం అనుకున్నాం, ఖచ్చితంగా అదే ముహూర్తానికి లక్ష్మి వస్తుంది. అదేంటమ్మా, సంజయ్తో వెళ్ళిన లక్ష్మి పూజకి ఎలా వస్తుంది? మనసు పెడితే ఏదైనా మార్గం దొరుకుతుంది. ఎలాగైనా నేను రప్పిస్తానురా, నువ్వేం టెన్షన్ పడకు. ఆచార్య గారి ఇంటికి వచ్చేసాయి. అమ్మా, ఇంత టెన్షన్లో కూడా నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావంటే నువ్వు చాలా గ్రేట్ అమ్మా. నన్నైతే చాలా ఇన్స్పైర్ చేస్తున్నావు. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. తొందరగా వచ్చేసాయి. ఉంటాను. అత్తయ్య, లక్ష్మి బయటికి వెళ్ళినా సరే ఏదో రకంగా అమ్మ లక్ష్మిని రప్పిస్తాను అంటుంది. మీ అమ్మ తులసి మాటకారే కాదు, ఆలోచనల్లో కూడా చాలా గొప్పది. ఏదో ఒక మంచి ఉపాయం ఆలోచించి లక్ష్మిని రప్పించగలదనే నమ్మకం నాకుంది. అలాగే నువ్వు వెళ్ళిరా బాబు, ఆ పూజా కార్యక్రమం ఆగడానికి వీల్లేదు. అలా జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే అత్తయ్య, నేను బయలుదేరుతాను. బయలుదేరు బాబు. లక్ష్మి, నేను ఇంత హ్యాపీ మూడ్లో చూస్తుంటే రియల్లీ ఐఎమ్ సర్ప్రైజ్డ్. నువ్వు ప్రేమించిన అతను మర్చిపోయి ప్రాక్టికల్గా ఆలోచించి ఫాదర్కి రెస్పెక్ట్ ఇచ్చి నాతో పెళ్ళికి ఇష్టపడడం రియల్లీ నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. లవ్ యూ లక్ష్మి, లవ్ యూ సో మచ్. లవ్ యూ రా. నన్ను అరే అన్నావా? ఇంత స్పీడ్ ఉన్నావేంటి? ఐఎమ్ సో షాక్డ్.
జ్యోతిని తలుచుకుని వీడికి అల్లేవి చెప్పేశాను. ఛా! అది నేను ఏ విషయంలోనైనా ప్రాక్టికల్గా ఆలోచిస్తాను సంజయ్. అండ్ నా డెసిషన్స్ కూడా అలాగే ఉంటాయి. ఆ తులసి ఆంటీ ఫ్యామిలీని నేను పర్మనెంట్గా దూరం పెట్టేశాను, అంతే. ఈ టైంలో అత్తయ్య ఫోన్ చేస్తుంది, ఎలా మాట్లాడాలి? ఎవరో మాట్లాడు లక్ష్మి. అది కార్ రన్నింగ్లో ఉండగా ఫోన్ మాట్లాడకూడదు, కాస్త పక్క కాపి మాట్లాడాలి. ట్రాఫిక్ డిసిప్లిన్ కూడా పాటించాలి. లక్ష్మి, కార్ డ్రైవ్ చేస్తున్న నువ్వు కాదు, నేను. నువ్వు హ్యాపీగా మాట్లాడొచ్చు. అది సిగ్నల్స్ కట్ అవుతాయి, బ్రోకెన్ వాయిస్ వినలేను. చెప్పాను కదా, నేనేదైనా ప్రాక్టికల్గా ఆలోచిస్తానని. పక్క కాపుతారా ప్లీజ్? మీ ప్రాక్టికల్స్ ఏమో కానీ నాకైతే కొత్తగా ఉంది. ఇలాంటి ప్రాక్టికల్స్ యూఎస్లో కూడా చూడలేదు. నీకోసం ఆపుతాను. కార్లో కూర్చొని మాట్లాడొచ్చు కదా. ఓ, ఇది కూడా ప్రాక్టికలేనా? 1 minute. హలో అత్తయ్య. లక్ష్మి, సంజయ్ నీ పక్కనే ఉన్నాడు కదా, నేను చెప్పేదంతా వింటూ ఊ అను, లేదా ఆ అను, లేదంటే ఓహో అను. అర్థమైందా? అత్తయ్య, సంజయ్ కారులో ఉన్నాడు. నేను కార్ పక్క కాపించి మేనేజ్ చేసి కార్ దిగి దూరంగా వచ్చి మాట్లాడుతున్నాను. మరేం పర్వాలేదు, చెప్పండి. గుడ్ గుడ్ గుడ్. నువ్వు సంజయ్ కలిసి ఆచార్య గారి ఇంటికి వచ్చేసేయండి, నేను లొకేషన్ పిన్ చేస్తాను. ఏంటత్తయ్య మీరనేది? సంజయ్ని నేను మీ ముందుకు తీసుకొస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? లక్ష్మి, నువ్వు ఇక్కడికి రావడం ముఖ్యం. జ్యోతి నువ్వు కలిసి మీ చేతుల మీదుగా ముడి బంగారం ఇచ్చి తాళి చేయమనడం ముఖ్యం. ఇక సంజయ్ విషయం అంటావా, దానికి నేను ఒక ఐడియా ఆలోచించాను. ఆల్రెడీ ఆచార్య గారికి కూడా చెప్పి ప్రిపేర్ చేశాను. ఒక పూజ ఉందని సంజయ్తో చెప్పి జాగ్రత్తగా మేనేజ్ చేసి ఇక్కడికి తీసుకురా. మిగతాదంతా నేను చూసుకుంటాను, సరేనా? అలాగే అత్తయ్య. లొకేషన్ పంపిస్తున్నాను. వెళ్దామా? జ్యోతి, ఐఎమ్ సారీ అమ్మా, లక్ష్మిని తీసుకురాలేకపోయాను. ఫోన్లో అంతా వివరించావు కదరా, నాకు అర్థమైంది. ఇందులో నీ తప్పేం లేదు, నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఏం చేద్దామమ్మా? పూజ ఇంకో రోజు పెట్టుకుందాం, పదమ్మా వెళ్దాం. రేయ్, పూజకి ముహూర్తం పెట్టాక ఇంకా పూజని జరిపించి తీరాలి. ఆపితే అది మన అసమర్థత, అమంగళం కూడాను. మరి నీ కాబోయే కోడలు లక్ష్మి లేకుండా తనకి చేయించిపోయే నగల గురించి ఈ పూజలా చేయిస్తామమ్మా? లక్ష్మి వస్తుందిరా, నువ్వేం కంగారు పడుకు. ఎలా వస్తుందమ్మా? వస్తుందిరా. నందిని తమ్ముడు సంజయ్యే స్వయంగా లక్ష్మిని తీసుకుని వస్తాడు. నందిని తమ్ముడు మనల్ని చూస్తే ఈ పూజ గురించి నందినితో చెప్తాడు. నందిని వచ్చి మనతో గొడవ పడుతుంది. ఈ విషయం గోవర్ధన్ మావయ్యకి తెలిసి ఇంకా పెద్ద గొడవ అవుతుంది. ఆ సంజయ్ మనల్ని చూస్తే చాలా పెద్ద రిస్క్ అమ్మా. అరే,
రిస్క్ అని నాకు తెలుసురా. ఈ పూజకి నువ్వెంత టెన్షన్ పడితే ఇంకా నీ పెళ్లి జరిపించడానికి ఎంత టెన్షన్ పడాలి? సంజయ్ వస్తాడు కానీ మనల్ని చూడు. ఆచారి గారితో ఒక విషయం చెప్పించి బయటికి పంపిస్తున్నాను. సంజయ్ తిరిగి వచ్చేలోపు పూజ అయిపోతుంది. స్వకార్యం స్వామి కార్యం రెండూ జరగాలంటే ఏదో ఒక ఐడియా వేయాలి కదా. నా బుక్ నాలెడ్జ్తో ఎప్పుడో చదివిన చూడమణి కథలో ఈ నగల పూజ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కోసం చేసే పోరాటం అంతా గుర్తుండి జరిపిస్తున్నాను. అమ్మా, ఐడియా ఆలోచించడంలో నువ్వు నంబర్ 1 మాస్టర్ అమ్మా. వంట చేయడంలోనే కాదు, ఏ సమస్య వస్తే దాన్ని ఎలా పక్కకి తప్పించాలో, మనకు అనుకూలంగా ఎలా మార్చాలో నీకు బాగా తెలుసు. అయ్యో, ఐ లవ్ యూ అమ్మా, లవ్ యూ సో మచ్. రే, మరీ అంత పొగడకురా. ప్రశాంతంగా పూజ అవని సంజయ్ గండం తెలివిగా తప్పించు నువ్వు. అలాగేనమ్మా, ఇప్పుడు ఫోన్ మాట్లాడేసి వస్తాను. త్వరగా వచ్చే. అలాగే అమ్మా. ఆచార్య గారు, కాసేపట్లో అమ్మాయి వచ్చేస్తుంది. అలాగే తులసమ్మా, దుర్ముహూర్తం రాకముందు వస్తే మంచిది. లక్ష్మి, కాబోయే భార్య భర్తలు ఎక్కడైనా మాల్స్కి వెళ్తారు, షాపింగ్ చేస్తారు, కలిసి తిరుగుతూ ఒకరినొకరిని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ నువ్వేంటో నన్ను ఇలా సడన్గా పూజకి తీసుకొచ్చావు. మాల్స్లో లేని పాజిటివిటీ పూజలో ఉంటుంది. షాపింగ్లో ఉన్న సాటిస్ఫాక్షన్ కంటే పూజలో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పూజలో ఉండే పాజిటివ్ వైబ్స్ వేరే ఎక్కడ రావు. నువ్వు ఎక్కువ అమెరికాలో ఉండటం వల్ల ఈ సెంటిమెంట్స్ వాల్యూ నీకు తెలియట్లేదు. అలా ఏం లేదు లక్ష్మి. ఐ నో అండ్ ఐ రెస్పెక్ట్ పూజాస్ అండ్ రిచువల్స్. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సంజయ్. యు ఆర్ వెల్కమ్ లక్ష్మి. అత్తయ్య, మేము వచ్చేసాం. సంజయ్ మిమ్మల్ని చూస్తే ప్రమాదం. వెంటనే హైడ్ అవ్వండి. పద. రే జ్యోతి, లక్ష్మిని తీసుకుని సంజయ్ వచ్చేస్తున్నాడు రా. అవునమ్మా, అయ్యో. నువ్వు పద. ఆచార్య గారు, నేను చెప్పిన విషయం గుర్తుంది కదా? గుర్తుందమ్మా. అలా చెప్పి సంజయ్ని పంపించండి. అలాగేనమ్మా. రే, పద లోపలికి. నమస్తే ఆచార్య గారు. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే బాబు. నా పేరు లక్ష్మి. తను నాకు కాబోయే భర్త. ఆ దేవుడు ముడివేయబోతున్న జంట ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒకటవ్వాలని ఈ పూజ జరిపిస్తున్నాం. అంతా శుభమే జరగాలి. అంతా శుభమే జరుగుతుంది ఆచార్య గారు. పూజ ప్రారంభిస్తారా? ముందు ఈ పూజ ప్రారంభించాలంటే అబ్బాయి నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. ఏంటి, నేనా? అవును బాబు, మీరే. పక్కనే గుడి ఉంది, వెళ్ళి ప్రదక్షిణాలు చేసి రండి. మా మంచి కోసం జరిపిస్తున్న పూజ, తప్పకుండా ప్రదక్షిణలు చేసి వస్తాను. అన్నట్టు ఎన్నిసార్లు నవగ్రహాల చుట్టూ తిరగాలి? ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యచ రాహువే కేతవే నమః. ఈ శ్లోకం అనుకుంటూ 9 సార్లు చేయాలి. ఆచార్య గారు, మళ్ళీ ఒకసారి శ్లోకం చెప్తారా? రికార్డ్ చేసుకొని బైహార్ట్ చేసుకొని అప్పుడు ప్రదక్షిణలు చేస్తాను. ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యచ రాహువే కేతువే నమః. ఇన్ని గ్రహాల పేర్లు చెప్తూ 9 టైమ్స్ తిరగాలన్నమాట. అలాగేనండి. లక్ష్మి, నువ్వు పూజలో కూర్చో, నేను వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని వస్తాను. అలాగే వెళ్ళండి. ఓకే. లక్ష్మి, అత్తయ్య, జ్యోతి నువ్వు జంటగా దేవుడికి పూజ చేసి మా ఇంటి ముడి బంగారం ఆచార్య గారికి ఇవ్వండి. దాంతో నగలు తాళి చేయిస్తాను. ఇదిగో ఇదే బంగారం. అలాగే అత్తయ్య. బాబు, ఇద్దరూ కలిసి ఆ బంగారాన్ని దేవుడి పాదాల దగ్గర పెట్టండి. నేను మంత్రాలు చెప్తాను. కుంకుమ పసుపు ఆ బంగారం మీద వేయండి. వెళ్ళి చెయ్యి. అలాగే. ఎన్ని రౌండ్స్ తిరిగాను, మర్చిపోయానే. సరే, మళ్ళీ తిరుగుతాను. అమ్మయ్య, అన్ని రౌండ్స్ అయిపోయాయి. అత్తయ్య, సంజయ్ వస్తున్నాడు. నువ్వు లోపలికి వెళ్తాం. ఆచార్య గారు మేనేజ్ చేయండి. ఓకే అమ్మా. పదరా, లోపలికి పద. వెళ్ళు. ఆచార్య గారు,
9 ప్రదక్షిణలు చేసి వచ్చాను. చాలా మంచిది బాబు. అమ్మాయితో పూజ చేయించేశాను. మీరు దండం పెట్టుకుంటే చాలు, అంతా శుభమే జరుగుతుంది. అలాగేనండి. అవునమ్మా, ఉన్నట్టుండి కనీసం ఫోన్ కూడా చేయకుండా ఇలా వచ్చేసావేంటి? ఈశ్వర్తో మాట్లాడదామని వచ్చానురా. నువ్వు వెళ్ళు, నీ పని చూసుకో. మీరిద్దరు అన్యోన్యంగా లేరని ఇన్నాళ్ల తర్వాత మీ అత్త మామలకు కూడా తెలిసిపోయింది. అంటే ఈశ్వర్ ఝాన్సీల ఫస్ట్ నైట్ కూడా మా ఫస్ట్ నైట్ లాగా ఇంకా వాయిదాలు ఉందన్నమాట.